లేకపోతే బేసన్ అంటారు. దీన్ని తీసుకొని కొంచెం లైట్గా సాల్ట్ వేసుకోండి, మీ టేస్ట్కి సరిపోయినట్టు. తర్వాత కొంచెం కారం, తర్వాత మీకు కావాలంటే ఆప్షనల్గా కాశ్మీరీ చిల్లీ, ఇంకపోతే కొంచెం లైట్గా సోడా గుంట వేసుకొని జస్ట్ పించ్ అంతే, అంతకన్నా ఎక్కువ వేసుకోండి. మీకు కావాలి అంటే లైట్గా పెప్పర్ యాడ్ చేసుకోండి, లేకపోతే వదిలేసింది. సో యాడింగ్ దీంట్లో లైట్గా కలిపేసుకుని వాటర్ యాడ్ చేసుకోండి. మీకు బ్యాటర్ కన్సిస్టెన్సీ ఎంత సాఫ్ట్గా కావాలి అంటే లైట్గా వాటర్ యాడ్ చేసుకోవాలి అంతే. లైట్గా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఎక్కువ అయిందంటే వాటర్ మీకు నూనె ఎక్కువ లాగేస్తుంది. సో ఐమ్ జస్ట్ కలుపుతున్నానంటే ఈరోజు మనం ఇందులో ఈ కన్సిస్టెన్సీ మనం బజ్జీకి వాడుకోవచ్చు, పకోడీకి వాడుకోవచ్చు. ఇందులో మనం ఫస్ట్ వేసేది ఇప్పుడు పకోడీ వేసుకుందాం. ఆనియన్ పకోడీ అంటే ఆల్రెడీ నేను ఆనియన్స్ కట్ చేసి ఉంచుకున్నాను. సో ఇందులో ఆనియన్స్ వేసుకున్నాం. ఇప్పుడు లైట్గా వాటర్ వేసాను అంటే ఈ బ్యాగ్ని మనం బజ్జీకి లేకపోతే బోండాకి కూడా వాడుకోవచ్చు. ఫస్ట్ మనం ఆనియన్స్ వేసుకుందాం. 5 minutes లేకపోతే ఆ కలిపేసి వెంటనే రెడీగా వేసేసుకోవచ్చు. బ్యాటర్ ఈస్ రెడీ. సో ఈరోజు మనం పకోడీ పన్నీర్ యమ్మీ పకోడా ట్రై చేద్దామండి. సో ఆల్రెడీ మనం ఇంతకుముందు వీడియోలో మనం చూసినట్టయితే బజ్జీ మావు ఆల్రెడీ కలిపేసి ఉంచుకున్నాం, బజ్జీ పిండి. సో దీనికోసం ఏంటంటే ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాం, కొంచెం చిల్లీ ఫ్లేక్స్, తర్వాత కొంచెం పెప్పర్, కావాలంటే కాశ్మీర్ చిల్లీ, సాల్ట్, ఈ 3 ఫ్లేవర్ కలిపేసుకొని చేస్తాను. సో దీనికి పన్నీర్ పైన వచ్చేసి ఒక లేయర్ చీజ్ ఒకటి తీసుకుంటున్నాను. సో ఈ లేయర్ చీజ్ ఏంటంటే పిల్లలు బాగా చీజ్ అంటే ఇష్టపడతారు కాబట్టి సో దీన్ని నేను 4 పీసెస్గా కట్ చేసుకుంటాను. కట్ చేసుకొని దీనిపైన వేసుకుంటున్నాను. దీనిపైన జస్ట్ స్టఫింగ్ బాగా జస్ట్ వేస్తున్నాను అంతే, ఎక్కువగా కాదు, లైట్గా వేసుకోండి. ఎక్కువ వేసుకుని మనకి చీజ్ స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి సో దీన్ని ఇలా డిప్ చేసుకుంటాను. ఆల్రెడీ ఆయిల్ హీట్ ఎక్కే ఉందండి, నేను ఇంతకు ముందు వీడియోకి ఉంచాను కదా. సో అదే ఆయిల్లో మీకు చూపిస్తున్నాను. సో ఇట్లా వేసుకోవాలి. సో అదేవిధంగా మిగతావన్నీ కూడా నేను రెడీ చేసుకుంటున్నాను. జస్ట్ స్ప్రెడ్ చేసుకోండి, ఎక్కువ చేసుకోండి, జస్ట్ కొంచెం చేసుకోండి. దానిపైన చీజ్ వేసుకోండి, పన్నీర్ వేసుకొని జస్ట్ బ్రెడ్లో ఒకసారి ఇట్లా డిప్ చేసుకొని టర్న్ చేసుకుంటే సరిపోతుందండి. సో ఇట్లా వేస్తున్నాను చూడండి. సో ఒక 2 to 3 minutes ఉంచండి. ఉంచిన తర్వాత అటు సైడ్ టర్న్ చేసుకోండి. మీరు సిమ్లో పెట్టుకున్నట్టయితే మీరు ఒక 1 minute ఉంచుకొని అలా ఉంచుకొని అటువైపు తిప్పిన తర్వాత ఇంకో 1 minute ఉంచుకొని మొత్తం సరిపోతుంది. సో మిగతావన్నీ అలాగే స్ప్రెడ్ చేసుకోండి. చీజ్ వేసేసి మీరు క్లోజ్ చేసేసుకోండి. సో చాలా యమ్మీగా ఉంటుందండి. మీరు సాస్లో డిప్ చేసుకుంటే పన్నీర్ ఎవరికైతే నచ్చుతుందో వాళ్ళు బాగా తింటారండి. పిల్లలు కూడా పన్నీర్ అంటే చాలా మందికి ఇష్టం కదా. సో మన పన్నీర్ అనేది పకోడీ రెడీ అయిపోతుందండి. నేను అటువైపు కూడా తిప్పేసుకున్నాను. జస్ట్ 2 minutesలో అయిపోతుంది. దాంట్లో ఉండే చీజ్ ఫ్లేవర్ మాత్రం బాగా టేస్టీగా వస్తుందండి. సో ఇదంతా అయిపోయింది. సో నేను ఇప్పుడు ఏంటంటే ఒక టిష్యూ పెట్టి నేను తీసేస్తున్నాను. టిష్యూ ఏంటి వేస్తున్నట్టు ఎక్సెస్ ఆయిల్ అంతే, ఇంకేం కాదు. అలానే ఆయిల్ అంతా పట్టేస్తుందా అనుకోకండి, జస్ట్ అంతే, ఆయిల్ చేసి పట్టకుండా. సో మన వేడి వేడి పన్నీర్ పకోడా చీజ్ రెడీ అయిపోయింది. సో మన పన్నీర్ యమ్మీ పకోడా రెడీ అయిపోయిందండి. దీన్ని మైనస్లో కానీ లేకపోతే సాస్లో కానీ డిప్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి స్టఫ్ లోపల ఎంత యమ్మీగా ఉందని చూడండి. చీజ్ లేయర్స్ అంతా, చీజ్ చూడండి మీకు ఎంత బాగా స్ప్రెడ్ అయ్యి వస్తుందో, జస్ట్ పొగలుగా వస్తుంది. ఈ పకోడా కానీ మీరు టేస్ట్ చేసినట్టు చాలా బాగుంటుంది. సో మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.